అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మంగళసూత్రం గొప్పదనం. ఈ రోజుల్లో మంగళసూత్రానికి అసలు గొప్పదనం ఉంది అని అందరికీ తెలిసినా కూడా అది వాడుకోవట్లేదు. ఎటైనా బయటికి వెళ్ళామంటే మంగళసూత్రం తీసి పక్కా పెట్టి బయటికి వెళ్ళడము, అసలు మనం బొట్టు లేకుండా ఉండడము. మంగళసూత్రం మన హిందూ సంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఈ రోజుల్లో మంగళసూత్రాన్ని ఒక ఆట వస్తువుగా మారిపోయింది. మన సంప్రదాయాన్ని విదేశీయులు పాటించి వాళ్ళు మన సంప్రదాయంగా పెళ్లి చేసుకుని వాళ్ళు సంప్రదాయంగానే ఉంటున్నారు. కానీ మన సంప్రదాయాన్ని వాళ్ళు అట్లా ఉన్నారు కదా అని చెప్పి మనం రివర్స్ అయిపోయాం అన్నమాట. మనం జిన్సులు వేసుకోవడం, మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేయడం, బొట్టు తీసేయడం, గాజులు వేసుకోకపోవడం, ఇలా మన సంప్రదాయాన్ని వాళ్ళు అలవాటు పరుచుకుంటే వాళ్ళ సంప్రదాయాన్ని మనం అలవాటు పరుచుకుంటున్నాము. మన సంప్రదాయంలో మంగళ్యానికి ఉన్న గొప్పతనం ఇంత అంతా కాదండి. మంగళసూత్రం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. మన హిందూ మహిళల నవనీత పరాకాష్ఠకి వెళ్ళింది. మంగళసూత్రాన్ని త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అది అసలు ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఇది చాలా అరిష్టం. మంగళసూత్రం గొప్పదనం ఏంటి అనేది తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో మంగళసూత్రాల వివరణ ఉంది. పరమశివుడు భయంకరమైన హలాహలాన్ని తాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట. అమ్మ పార్వతీదేవి కంటాన ఉన్న మాంగళ్య భరణం గొప్పదన్నమాట. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శ్రద్ధాంశ. నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్లు జీవించు, అంటే పుణ్యశ్రీగా ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తుంది. పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. మన భారతదేశంలో పిండారిలు, దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులను ఎత్తుకొని పోయేవారు. మహిళా మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించేవారు. అలాంటి కోట్లాది మగుల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు. శంకరాచార్యులు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు. మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపచేసే సంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రదులు, సిరలు, దామలు, స్తనములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడం కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపం కలగడము, కలహాలు రావడము, మూర్ఖత్వంతో ఏదో ఒకటి మాట్లాడడము, లేకుంటే ఎక్కువగా అప్పులు చేయడము, ఎదుటివారిని ఎలా పడితే అలా మాటలనడము, లేకుంటే కామవాంఛలు పెరిగిపోవడము, దుష్టిదోషం తగలడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయము. అంటే అర్థం ఆరోగ్యమైన స్త్రీకి 28 రోజులకే ఋతుశ్రవణం రావాలి. భారతీయ సంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంతో విశేష గూఢార్థం ఉంది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదుగా కనిపించిన విషయం. కానీ నేటి తరం స్త్రీలలో కాన్పు ఆపరేషన్తోనే జరగడం సర్వసాధారణం అయిపోయింది. ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనే ఉండే ఎరుపు కుజుడు, తెలుపు చంద్రుడు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగాను భౌతికంగాను ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడం ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పగడం రెండు కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూరుస్తాయి. చూసారు కదండి వీడియో. ఇప్పటికైనా తెలుసుకొని మంగళసూత్రం తీసి పక్కన పెట్టిన వాళ్ళు ఇప్పటికైనా రోజు ధరిస్తారని ఆశిస్తున్నాను. ఎంతో బలం ఉంది, దాన్ని అది మనమే నిలుపుకోవాలి. కాబట్టి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళు కూడా మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతున్నారు. సో అలా ఎప్పుడు చేయకండి. మంగళసూత్రం మన జీవితంలో ముఖ్య ప్రధాన పాత్ర అన్నమాట.
మంగళసూత్రం వేసుకునే వాళ్ళు తప్పకుండా వేసుకోండి, అలాగే వేసుకోకుండా పెట్టిన వాళ్ళు కూడా వేసుకోండి. సీరియల్ ప్రభావం సినిమాల ప్రభావం తెలియదు కానీ మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టడం బాగా అలవాటైపోయింది. ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.